ఈరోజు రేపు రంపచోడవరం నియోజకవర్గంలోని పోలవరం నిర్వాసిత విలీన మండలాల్లో ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్, ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి ఇద్దరు కూడా కలిసి వాహనయాత్ర అనే పేరుతో రంపచోడవరం నియోజకవర్గం మొత్తం తిరుగుతున్నారు. అసలు ఈ పోలవరం నిర్వాసిత మండలాల్లోకి ఏ మొహం పెట్టుకుని సిగ్గు శరం లేకుండా ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్, ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి ఏ రకంగా ఈ పోలవరం విలీన మండలాలకు వస్తారు వాహనయాత్ర పేరుతో? ఎందుకంటే ఇక్కడ మూడు జాతుల్ని మోసం చేసినటువంటి వ్యక్తి ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్. ఎవరెవరినంటే 2017లో జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఉన్నప్పుడు పోలవరం నిర్వాసిత మండలాలు ఉన్న అందరికి కూడా 2007లో 1,15,000 ఇచ్చిన భూమికి 5 లక్షల రూపాయలు ఇప్పిస్తా ఉన్నారు. అలాగే కొత్తగా ఏంటంటే వ్యక్తిగత ప్యాకేజీ ప్రతి ఒక్కరు కూడా 10 లక్షల రూపాయలు వ్యక్తిగత ప్యాకేజీ ఇస్తున్నారు. ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పెరిగిన అంచనాల ప్రకారం వాళ్ళు ఎక్కడైతే ఇల్లు కట్టుకుంటారో అంత వెసులుబాటు కల్పిస్తున్నారు. అలాగే మన గిరిజనులకు సంబంధించి ROFR పోడు భూములకు పట్టాలు ఇచ్చిన వాటికి ప్యాకేజ్ ఇస్తున్నారు. అలాగే గిరిజనులకి భూమికి భూమి ఇస్తున్నారు. అలాగే 2013 భూసేకరణ చట్టం ప్రకారం 23 మౌలిక ప్రాధాన్యత అంశాలతో కూడిన పునరావాస కాలనీ కట్టిస్తానని పోలవరం నిర్వాసితులు అందరికీ కూడా ఇప్పటికి చెప్పి 5 సంవత్సరాలు అవుతుంది. మరి అదే 5 సంవత్సరాల కాలంలో ఈ ఒక్క హామీనన్నా నెరవేర్చారా? దాంతోపాటుగా ఈ 4.5 సంవత్సరాల కాలంలో 4 సార్లు గోదావరి వరద వచ్చింది. గోదావరి వరదకి ముందు కానీ, గోదావరి వరద సమయంలో కానీ, గోదావరి వరద తీసిన తర్వాత కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీ కానీ వచ్చి ఎక్కడన్నా కూడా ఒక బఫర్ పాయింట్లు చూసుకోవడం కానీ, లాంచీలు ఏర్పాటు చేయడం కానీ, నాటు పడవలు ఏర్పాటు చేయడం కానీ, లేదంటే వాళ్ళకి త్రాగడానికి నీళ్లు కావచ్చు, ఇతరత్ర అన్న ఏ రోజున కూడా ఈ 4.5 సంవత్సరాల కాలంలో వాళ్ళు ఏర్పాటు చేశారా? అలాగే దాదాపు 4 సంవత్సరాల క్రితం నుంచి కూడా మేము పోలవరం మండలాల్లో తాత్కాలిక పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయమని అడుగుతున్నాం. అవి ఎక్కడ ఏర్పాటు చేశారా? ఎక్కడన్నా కూడా ఈ 4 మండలాలు 6 కాలనీలో ఉన్నటువంటి గిరిజన కాలనీలు కావచ్చు, బయట తాడబాయి కానీ, లేదా దేవీపట్నం కృష్ణపాలెం దగ్గర కానీ ఎక్కడన్నా కూడా ఒక కాలనీలో ఉన్న 2013 భూసేకరణ చట్టం ప్రకారం 23 మౌలిక ప్రాధాన్యత అంశాలతో కూడిన పునరావాస కాలనీ కట్టించారా అని సూటిగా స్థానిక ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ని, స్థానిక ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మిని అడుగుతున్నా. అలా చేసి ఇక్కడ ఈ 4.5 సంవత్సరాల కాలం బట్టి, 4 సంవత్సరాల 11 నెలల కాలం బట్టి పోలవరం నిర్వాసితులు మొత్తాన్ని కూడా మోసం చేసి మళ్ళీ ఏ మొహం పెట్టుకుని సిగ్గు లేకుండా ఈ పోలవరం విలీన మండలాల్లో వాహనయాత్రతో వస్తున్నారు. నెంబర్ 2, దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యాన్ని అతి కిరాతకంగా హత్య చేసి డోర్ డెలివరీ చేసినట్టుగా వాళ్ళ కుటుంబం దగ్గర తీసుకువెళ్ళి 2 లక్షలు ఇస్తాను, 3 లక్షలు ఇస్తానని చెప్పి బేరాలు ఆడితే అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడి వ్యవహారం చేస్తే ఇదే పోలీసుల సమక్షంలో నేనే చంపానని చెప్పేసి ఆ అబ్బాయిని చంపానని చెప్పి ఒప్పుకున్నటువంటి ఈ వ్యక్తి 6 నెలల పాటు జైల్లో ఉండి ఇప్పుడు బయటకు వచ్చి కండిషనల్ బెయిల్ మీద తిరుగుతూ ఏ మొహంతోని ఈ 4 పోలవరం నిర్వాసిత విలీన మండలాలకు వస్తున్నాడు? ఏ మొహం పెట్టుకొని ఈ దళిత సమాజం మొత్తానికి ఏ సమాధానం చెప్పబోతున్నాడు? 3వది, ఎవరైతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే గిరిజనులు ఉన్నారో జీవో నెంబర్ 3 నీ ప్రభుత్వం వచ్చినాక రద్దు చేస్తే సుప్రీంకోర్టులో కనీసం వేకెంట్ పిటిషన్ కూడా వెళ్ళలేకపోయావు. అదే నీ హత్య కేసు గురించి మాత్రం హైకోర్టులో చల్లకపోతే సుప్రీంకోర్టు వరకు వెళ్ళి కూడా బెయిల్ తెచ్చుకున్నావు. అంటే నీ వరకు వచ్చినప్పుడు ఒక న్యాయం, ఇక్కడ నీకు ఓట్లు వేసినటువంటి అమాయక గిరిజనులకు మాత్రం ఒక న్యాయమా? అమాయకులైనటువంటి గిరిజనుల విషయంలో కూడా జీవో నెంబర్ 3 తీసివేయాలని చెప్పేసి జీవో నెంబర్ 3 ఇవ్వాలని చెప్పి నువ్వు కానీ నీ ప్రభుత్వం కానీ నీ ముఖ్యమంత్రి కానీ ఎవరో ఎందుకు వేకెంట్ పిటిషన్కి వెళ్ళలేపారు సుప్రీంకోర్టులో? వీటన్నిటికీ సమాధానం చెప్పాలి అనంత ఉదయభాస్కర్. ఈ రంపచోడవరం నియోజకవర్గానికి ఒక రారాజులా వ్యవహారం చేస్తూ అన్ని రకాల అక్రమ కేసులు బలాయిస్తూ అక్రమంగా భూములు డీఫామ్ పట్టాల స్కామ్ కానీ ఇతరత్ర స్కామ్లు మొత్తాన్ని కూడా వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళ మొత్తాన్ని కూడా ఎంకరేజ్ చేస్తూ ఈ యొక్క సామ్రాజ్యాన్ని విస్తరించేస్తున్నాడు. నేను అడుగుతున్నా ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్కి, నువ్వు పోలవరం నిర్వాసితులకి తరపున, దళిత సమాజం తరపున, గిరిజనుల తరపున వీళ్ళ ముగ్గురికి ముఖ్యంగా సారి చెప్పి పోలవరం ప్యాకేజ్ ఎప్పుడు ఇప్పిస్తావో చెప్పి అప్పుడు నువ్వు పోలవరం విలీన మండలాలు తిరగాలని చెప్పి తెలుగుదేశం పార్టీగా డిమాండ్ చేస్తున్నావు. లేదంటే మాత్రం నేను ఖచ్చితంగా ఈ పోలవరం విలీన మండలాలు తిరగనిచ్చేది లేదని చెప్పేసి అనంత ఉదయభాస్కర్ కబద్దారని చెప్పేసి తెలుగుదేశం పార్టీగా డిమాండ్ చేసి మేము అడుగుతున్నాం.